మీ మాటలు వినకపోతే నాలో మార్పు సాధ్యం కాదు. వింధ్య, అగ్ని సాక్షిగా నీకు సారీ చెప్తున్నాను. జీవితంలో నేను మందు తాగను. నా వల్ల నీకున్న ఒకే ఒక్క ఇబ్బందిని ఈ రోజు నుంచి దూరం చేస్తున్నాను. సంజయ్ గారు, నాలో మార్పుకి, నా ఆనందానికి కారణమైన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీరు ఆలోచించింది వింధ్య కోసమే. నా మాటని ఇంత సీరియస్గా తీసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రే బంటే, అయ్యా, ఇంట్లో బాటిల్స్ అన్నీ తీసుకొచ్చాం. ఏదైనా మర్చిపోతే నా కంట పడక ముందే డస్ట్బిన్లో విసిరేయి. లేదంటే కొబ్బరికాయ కొట్టినట్టు నీ తల మీద కొట్టి అభిషేకం చేస్తాను. అయ్యో వద్దొద్దయ్యా, ఇప్పుడే అన్ని వెతికి పారేస్తాను. వెళ్ళు. వదిన గారు, ఏం చేస్తున్నారు? కనపడ్డం లేదా? కోడలు ఇంట్లో లేదని పాపం పని మొత్తం వదిన గారే చేసుకుంటున్నట్టున్నారు. మా కోడలు ఇంట్లో లేదని ఎవరు చెప్పారు? లోపలేదో పని చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, లోపలుందా? ఇందాకే హడావిడిగా బయటకెళ్లడం చూసానే ప్రశాంతి. తిరిగి రావడం మనం చూడలేదేమో శాంతి. నిజమేనే ప్రశాంతి. పక్కింట్లో ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఉంటున్నారో అన్నీ పట్టించుకోవడానికి మనకు పని పట్టలేదా ఏంటి? అది తెలుస్తూనే ఉంది. కానీ ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి. ఏమీ లేదు వదినా, నా ఫోన్ ఛార్జర్ పనిచేయడం లేదు. అందులోనూ సన్నపిన్న ఛార్జర్ ఆయే. ఈ రోజుల్లో ఆ ఛార్జర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పు? మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర తప్పితే. అందుకే తీసుకుందామని వచ్చాను. అవునొదినా, మొన్నటి వరకు నా దగ్గర కూడా ఉండేది. రీసెంట్ గా మా ఆయన దుబాయ్ వెళ్ళాడు కదా, అక్కడి నుంచి అదేదో ఆపిల్ స్కై ఫోన్ అంట, అది కొనుక్కొచ్చాడు. లేకపోతే నేనే ఇచ్చేదాన్ని. ఇప్పుడేంటి, మీకు కావాల్సింది ఛార్జరే కదా, నేను తీసుకొస్తాను. సరే వదినా. ఇదిగో తీసుకో. వదినా, ఇలా అంటున్నానని కాదు కానీ నిన్న రాజేష్ కార్లో వెళ్ళిన మీ కోడలు ఈ రోజు ఉదయాన్నే వచ్చిందంట కదా. వీధి మొత్తం ఏదేదో మాట్లాడుకుంటున్నారు. పార్వతిలాంటి పద్ధతిగా ఉండే మనిషి సొంత కోడల్ని పరాయి మగాడితో షికారుకి పంపించడం. అదే వదినా, కార్లో ఎక్కించడం ఏంటా అని ఎవరికి వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. అవును దినా, అప్పటికే మేము అతను పరాయివాడు కాదు అని సంధ్య బెస్ట్ ఫ్రెండ్ మొగుడు అంటుంటే మా మాటను కూడా లెక్క చేయకుండా అడ్డమైన వాగుడు వాగుతున్నారు. ఆ మాటలు మీకు చెప్తుంటే తట్టుకోలేరంటే నమ్మండి. ఎంత ఫ్రెండ్ అయినా కూడా మన సంధ్య రోజుకు 10 సార్లు ఇంటిని మొగుడిని వదిలేసి అక్కడికి వెళ్ళడం, పాప వంకతో ఎక్కువసేపు ఉండడం మీకు ఎలా ఉందో తెలియదు గాని చుట్టుపక్కల వాళ్ళు మాత్రం పెద్ద నేరంగా చూస్తున్నారు వదినా. మీ కోడల మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ అందరూ అలా ఆలోచిస్తారని అనుకోవడానికి లేదు కదా వదినా. నీ మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి తోచింది చెప్తున్నాం. ఆ తర్వాత నీ ఇష్టం వదినా. అవునే శాంతి, మనం ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా లోపలున్న సంధ్య బయటికి రాలేదేంటి? లేదేమోనే, పాపం పిచ్చి వదినా లోపలుందని భ్రమపడుతున్నట్టుంది. భ్రమ కాదు, అంతా మాయా. రోజులు అలానే ఉన్నాయి, మనుషులు కూడా అలానే ఉన్నారు. అయినా మనకెందుకులే, సన్న చార్జర్ తీసుకున్నాం కదా, పద వెళ్దాం. ఎందుకైనా మంచిది. కోడలు గడప దాటినా పర్లేదు కానీ చెయ్యి దాటకుండా చూసుకోండి వదిన గారు. పదవే వెళ్దాం. ఏమ్మా శ్రీజ, బాగున్నావా? రోజు చూస్తున్నారు కదా, కొత్తగా అడుగుతారే. దీని పొగరు నాశనం కాను. పొగరు కాదు,
ఇది కూడా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు బైక్ మీద కనిపించకపోదు, అప్పుడు చెప్తాం దీని పని. పదం. శ్రీజ, మీ వదినెక్కడా? వింధ్య వదిన ఇంటికి వెళ్ళిందమ్మా. బండి, అయ్యా, ఇల్లు మొత్తం జల్లెడ పడితే 2 పెద్ద బాటలు, ఒక చిన్న బాటలు కనిపించింది అయ్యా. ఏం చేసావు? దాచుకున్నావా, పారేసావా? అంటే అయ్యా అది అర్థమైందిలేరా. ఇంకోసారి ఇంట్లో మాత్రం నా కంటికి బాటిల్ కనిపించిందో తెలుసు కదా. తెలుసయ్యా. వెళ్ళు. బావా బావా, ఇన్ని రోజులు తెలియలేదు కానీ నీలో చాలా మంచి యాక్టర్ ఉన్నాడు బావా. అసలు నువ్వు బాటిల్స్ విసిరేసి మంట పెట్టి ఎమోషనల్ డైలాగ్స్ చెప్తుంటే అందరూ నిజమని నమ్మేశారు. నమ్మడం ఏంటి, అదే నిజం. స్టాప్ కిడ్డింగ్ బావా. నీ గురించి నాకు తెలీదా? ప్రతిరోజు చీకటైతే చాలు, మందు లేకుండా నువ్వు ఉండలేవు. ఎన్నిసార్లు మనం కలిసి తాగామో, తాగినప్పుడు నువ్వు మందు గురించి ఎంత గొప్పగా మాట్లాడావో అన్నీ నాకు గుర్తున్నాయి బావా. చూడు, అది గతం. ఇప్పుడు నేను మారాను. సీరియస్గా మైండ్ని, మనసుని కంట్రోల్ చేసుకుంటాను. లైఫ్లో మందు టచ్ చేయను. ఈ డైలాగ్స్ అన్నీ నువ్వు ఆల్రెడీ చెప్పేశావు బావా. నేనెన్నోసార్లు విన్నాను. ఇప్పుడు కూడా రిపీట్ చేస్తుంటే నాకు బోర్ కొడుతుంది బావా. ఈవినింగ్ నా కాలేజ్ ఫ్రెండ్ పెద్ద పార్టీ ఇస్తుంది. నువ్వు వస్తావని నేను ఆల్రెడీ చెప్పాను. అక్కడ అన్నీ నీకిష్టమైన బ్రాండ్సే ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. వెళ్దామా బావా? నేను రాను, తాగను. కావాలంటే నువ్వే వెళ్ళు. అర్థమైందిలే బావా. అందరి ముందు మాటిచ్చాను. ఇప్పుడు తాగి దొరికిపోతే పరువు పోతుందనే కదా. నేను ఎవ్వరికీ చెప్పను. కావాలంటే మనం మత్తు వాసన 2 దిగే వరకు ఉండి రేపు మార్నింగ్ వద్దాం, ఓకేనా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నేను తాగను అని చెప్తుంటే అది వినకుండా నీ టార్చర్ ఏంటి? నాకు నమ్మకం లేదు బావా. నీలాగే చాలా మంది డిసెంబర్ 31st నైట్ మాట్లాడతారు, మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చూడు మౌనిక, నేను అందరిలాంటి వాణ్ణి కాదు. మందు గురించి లైఫ్లో ఫస్ట్ టైం సంధ్య గారికి ప్రామిస్ చేశాను. ఆవిడ మీద గౌరవంతోనే మాట మీద నిలబడతాను. నేను జీవితంలో తాగను అని చెప్పగానే వింధ్య కళ్ళల్లో నిజమైన ఆనందం చూశాను. మా అమ్మ చిన్న పిల్లలా చాలా ఎగ్జైట్ అయింది. నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ ఆనందం ముందు ఈ మందెంత? నా వాళ్ళకన్నా నా అలవాట్లు ఎక్కువేం కాదు. నీకింకా నమ్మకం లేకపోతే ఇక్కడే ఉంటావు కదా. చూడు, నా విల్ పవర్ ఏంటో నీకే అర్థమవుతుంది. అమ్మా, ఈ పనులన్నీ నీకెందుకు? సంధ్య వచ్చాక చేస్తుంది కదా. అమ్మా, చెప్తుంది నీకే. అన్నయ్య, అమ్మ పొద్దున్నుంచి టిఫిన్ తినలేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. నేను చెప్తుంటే నా మీద అరుస్తోంది. ఏంటమ్మా నువ్వు? వెళ్ళి టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకో. నాకేం వద్దు, నువ్వు వెళ్ళు. ఏమైందమ్మా? ఎందుకింత కోపం? కోపం కాదురా, నువ్వు సంధ్య చేసే పనులకి గుండె రగిలిపోతుంది. అమ్మ అనే గౌరవం నీకు లేదు. అత్త అన్న విలువ నీ పెళ్ళానికి కూడా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. అమ్మా, సంబంధం లేకుండా ఎందుకమ్మా ఇన్ని మాటలు? అసలేం జరిగిందో చెప్పు. ఇంకేం జరగాలరా? భయం బాధ్యతలు లేకుండా రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేశావని నిలదీస్తే నీకు కోపం వచ్చింది. నిన్నంతా ఇంట్లో లేదు సరే, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది? మెట్టినింటి గౌరవం కన్నా ఆ ఇల్లే ఎక్కువైందా? మొగుడు కన్నా స్నేహమే గొప్పదైందా? వింధ్య పాపకి
పాలివ్వడానికి రోజు ఆ ఇంటికి వెళ్తుంది కదా. ఈ రోజెందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? అమ్మా, మాకు దూరమైన బిడ్డని దక్కని అమ్మతనాన్ని వింధ్య పాపలో సంధ్య చూసుకుంటుంది. సంధ్యకి కన్న ప్రేమని పంచే అదృష్టం లేకపోయినా అమ్మ పాలతో ఆ పాప కడుపు నింపుతుంది. కనీసం అలాగైనా తన బాధ ఎంతో కొంత తీరుతుందనే తప్ప వేరే కారణం లేదు. వెలకట్టలేని అమ్మపాల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక వింధ్య, రాజేష్ మన మీద అభిమానం చూపిస్తారు తప్ప అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందమ్మా? శ్రీకరం, సంధ్య గురించి నీకు నాకు తెలుసు, కానీ ఇరుగు పొరుగుకి కాదు. నా ప్రశ్నకి సమాధానం ఇవ్వగలవు, కానీ వాళ్ళ అనుమానాలని అదుపులో పెట్టలేవు. రోడ్డుపై తండ్రి కూతురు నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తేనే తప్పుగా అర్థం చేసుకునే లోకంలో బ్రతుకుతున్నాం. పరువుగా పద్ధతిగా బ్రతికితేనే ఎదుటి వాళ్ళ నోర్లు ముయించగలం. లేదంటే ముక్కు మొహం తెలియని వాడు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. చెయ్యని తప్పుకి నిందలు మోసే గతి పడుతుంది. కారణం ఏదైనా కాని సంధ్య మాటి మాటికి ఆ ఇంటికి వెళ్లడం, రాజేష్ ఇక్కడికి రావడం పరువు నష్టమే తప్ప పద్ధతి కాదు. ఇంట్లో ఉన్న సమస్యలు చాలదన్నట్టు కొత్తవి నెత్తిన వేసుకోవద్దు. అస్సలు నమ్మలేకపోతున్నాను సంధ్య. ఆయనకి ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన మారలేదు. ఎంత బ్రతిమలాడినా నా మాటని పట్టించుకోలేదు. మందు విషయంలో అంత మొండిగా ఉన్న మనిషిని ఒక్క రాత్రిలో భలే మార్చేశావే. మా ఆయనకి ఏం చెప్పావు? ఎలా మార్చావు? ఆ ట్రిక్ ఏంటో నాకు చెప్పు, ఎప్పటికైనా పనికొస్తుందేమో. రాజేష్ గారి తాగుడు వల్ల నువ్వు బాధపడ్డ ప్రతి విషయాన్ని చెప్పాను. మందు మానేస్తే దగ్గరయ్యే చిన్న చిన్న ఆనందాల్ని వివరించాను. మీ ఆయన నీ ప్రేమని అర్థం చేసుకున్నారు కాబట్టి నా మాటకి విలువిచ్చారు. మందు మానేస్తానని మాటిచ్చారు. నీతో స్నేహం నా జీవితానికి ఎప్పుడు వరమే సంధ్య. జన్మ జన్మలకి నువ్వే నా ఫ్రెండ్ కావాలి. కావాలి కాదు, ఎన్ని జన్మలైనా మనమిద్దరం ఫ్రెండ్స్ గానే పుడతాం, ఫ్రెండ్స్ గానే బ్రతుకుతాం. అమ్మ సంధ్య. వింధ్య, నిన్నే పిలుస్తున్నారు. అత్తయ్య. వింధ్యను కాదమ్మా, నేను పిలిచింది నిన్నే సంధ్య. చాలా థ్యాంక్స్. ఆంటీ, మీరు? అవునమ్మా, నేనే. నువ్వు చూస్తున్నది నిజమే. ఇన్ని రోజులు మీ స్నేహం వల్ల నాకు, నా కుటుంబానికి నష్టమని నేను బలంగా నమ్మేదాన్ని. నీ వల్ల వింధ్య ఎక్కడ మారిపోతుందో అని, ఇంటి పరువు దూరం అవుతుందో అని నీ మొహం చూస్తేనే నేను కోప్పడేదాన్ని. కాని ఆ కోపం, నమ్మకం, ద్వేషం అన్నీ ఒక్క మార్పుతో దూరం చేశావమ్మా. నా కొడుకు మందు మానేయాలని నేను మొక్కని దేవుళ్ళేడు, చేయని ప్రయత్నం లేదు. కోరని వరం ప్రసాదించిన ఒక దేవతలాగా నువ్వు వాడి అలవాటుని దూరం చేశావమ్మా. ఒక్క రోజులోనే ఆ అలవాటుని కాల్చి బూడిద చేసేలాగా మార్చావు. ఇన్ని రోజులు తిట్టుకున్న మీ స్నేహాన్ని ఇప్పుడు అభినందిస్తున్నాను. ఏ స్వార్థం లేని స్నేహం ఎలాంటి మనిషినైనా మారుస్తుందని మీరు నిరూపించారు. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా, గర్వంగా ఉందమ్మా. వింధ్య, నా కళ్ళ ముందు జరిగింది, నేను చెవులారా విన్నది అంతా నిజమే కదా? మామూలు నిజం కాదే, మైండ్ బ్లోయింగ్ నిజం. కలలో కూడా ఊహించని షాక్.
స్వీట్ సర్ప్రైజ్. సంధ్య, ఇన్ని రోజులు మన స్నేహానికి శత్రువు అనుకున్న అత్తయ్యని కూడా నువ్వు మొత్తం మార్చేశావు. ఇప్పుడు మన స్నేహానికి ఏ అడ్డు ఆటంకం అస్సలు ఉండదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ కథలో మార్పులు ఇప్పుడే కదా మొదలైంది. ఈ మార్పుని కన్నీటి వైపు కష్టాల వైపు నడిపించే పూచి నాది. ముందుంది ముసళ్ళ పండగ. ఏమండి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అబ్బా, చెప్తే మీరు నమ్మరు. మీరే కాదు, వింధ్య అత్తగారి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. హ్మ్? ఏంటండి, నేను ఇంత ఎక్సైట్ అవుతూ చెప్తుంటే మీరేం అడగడం లేదు? సర్లే, నేనే చెప్తాను. వింధ్య అత్తగారు నాకు థ్యాంక్స్ చెప్పారు. మా ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా మాట్లాడారు. ఎప్పుడూ కోపంతో నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడని ఆవిడ అలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే నేను వింధ్య షాక్ అయ్యాం. వింధ్య వాళ్ళ అత్త సంతోషంగా ఉంటే చాలా? మీ అత్తగారి గురించి పట్టింపు లేదా? నీ గురించి ఆవిడ ఈరోజు సంతోషపడుతుందేమో, కానీ నువ్వు కోడలిగా వచ్చినప్పటి నుంచి మా అమ్మ నీ విషయంలో ఏ లోటు చేయలేదు. ఏంటండి ఇది? నేను సంతోషంగా మాట్లాడుతుంటే మీరు కోపం చూపిస్తున్నారు. ఏం జరిగింది? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దానికి కారణం నువ్వు, నీ ప్రవర్తనే. అంత తప్పుగా నేనేం ప్రవర్తించాను? అంటే నువ్వేం చేసావో కూడా నీకు తెలియటం లేదా? నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మా అమ్మకైనా చెప్పాలి కదా. అంటే రోజు వెళ్తున్నాను కదా అని ప్రత్యేకించి చెప్పలేదు. రోజు వేరు, ఇక నుంచి వేరు. ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నచ్చిన చోటికి వెళ్తానన్న పద్ధతి మార్చుకోవాలి. ఒక కోడలిగా అత్తగారికి గౌరవం ఇవ్వకపోతే మా అమ్మకే కాదు, నాకు కూడా నచ్చదు. అలా మాట్లాడకండి. అత్తయ్యకి నేను గౌరవం ఇవ్వకుండా ఎందుకుంటాను? ఎందుకు అని నన్ను అడగద్దు. ఈరోజు అలా జరిగింది కాబట్టే నేను కోపంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు వస్తావో అమ్మకి తెలియాలి. అమ్మ అనుమతి తీసుకోవాలి. నువ్వు చేసిన పొరపాటు వల్ల ఉదయం నుంచి అమ్మ టిఫిన్ తినకుండా, టాబ్లెట్ కూడా వేసుకోకుండా కోపంగా కూర్చుంది. ఇదే ఆఖరిసారి చెప్పడం. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయొద్దు. నన్ను క్షమించు సంధ్య. నా మాటలు నిన్ను బాధ పెడతాయని తెలుసు. అమ్మ కోపం తగ్గాలనే నేను నీతో కోపంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎక్కడికి వింధ్యా? అత్తయ్య గారు తీసుకురమ్మన్నారు, రండి. ఏంటమ్మా, ఏం జరుగుతుంది? ఎందుకమ్మా ఈ హారతి? నా కొడుకులో ఊహించని మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మార్పు శాశ్వతం కావాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. అప్పుడు దేవుడికి కదా హారతి ఇవ్వాలి. అంటే మందు మానేసినందుకు నన్ను దేవుణ్ణి చేసేసావా అమ్మా? ఏమండి, సైలెంట్గా ఉండి అత్తయ్య చెప్పింది వినండి. దేవుడికిచ్చే హారతి ప్రసన్నం చేసుకోవడానికి, నీకిస్తున్న హారతి మనసు మాట ఎప్పటికీ మారకుండా ఉండడానికి, ఏ దిష్టి తగలకుండా ఆ దేవుడు కాపాడ్డానికి. బావ మందు మానేసినందుకు హారతులు ఇవ్వడం, సంధ్యకి భజన చేయడం, రోజు రోజుకి ఇంట్లో మనుషులు మరీ సిల్లీగా, సెన్స్లెస్గా తయారవుతున్నారు. రాజేష్, ఇంకెప్పుడు మందు ముట్టుకోనని అందరి ముందు అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఏంటమ్మా నువ్వు? మందు మానేసినందుకు హారతిచ్చి కూడా మళ్ళీ ఒట్టేయమండమేంటి? ఏదో నా సంతృప్తి కోసం. అత్తయ్య మీ అమ్మ కదా బావా,
సంధ్య వింధ్యకి ఫ్రెండ్ అయినా కూడా ఈ ఇంటికి పరాయి మనిషే. అందుకే అత్త డబుల్ ప్రామిస్ చేయమంటుంది. ఆమె రైట్ అత్తా? నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ సంధ్య గారు ఎప్పుడూ ఈ ఇంటికి పరాయి కాదు. సంధ్యా విందల స్నేహానికి ఎంత విలువిస్తానో సంధ్య గారిని కూడా అంతే గౌరవిస్తాను. ఒక్కసారి నేను మాటిస్తే తప్పను. ఆల్రెడీ నా వింధ్య కోసం సంధ్య గారికి ప్రామిస్ చేశాను. చచ్చే వరకు ఆ మాటకి కట్టుబడి ఉంటాను. ఓకేనా? ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా మీ అమ్మ ఓకే అనకుండా ఎలా ఉంటుందిరా? ఎన్నోసార్లు వింధ్య దగ్గర నీ అలవాటు గురించి చెప్పి బాధపడేవాణ్ణి. ఎలాగైనా మార్చుకోమని సలహా ఇచ్చేవాణ్ణి. తల్లిదండ్రులుగా మా వల్ల, భార్యగా వింధ్య వల్ల కానిది సంధ్య వల్ల సాధ్యమైంది. ఈ విషయంలో సంధ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. సంధ్య గారికే కాదు, ఈ క్రెడిట్లో సగభాగం మన వింధ్యకు కూడా ఇవ్వాలి నానా. సంధ్య ఈ ఊరబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే తను ఈ ఇంటి కోడలు అయ్యేది కాదు. నాకు తాగుడు అలవాటు ఉందని తెలిసి కూడా కేవలం సంధ్య ఉన్న ఊళ్ళో ఉండాలని నన్ను పెళ్లి చేసుకుంది. నిజమేరా, ఆ మాటైతే నేను కూడా ఒప్పుకుంటాను. అమ్మా వింధ్య, మీ స్నేహం మీద నా గౌరవం ఇప్పుడు గర్వంగా మారుతుందమ్మా. ఒకరి మంచి కోసం ఒకరు ఆలోచించే మీలాంటి స్నేహితుల వల్ల మీకే కాదు, మీరున్న కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు సంధ్య కలకాలం కలిసి సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూసి తట్టుకోలేను మావయ్య. ఈ ఎంటైర్ సీక్వెన్స్ వల్ల నాకైతే ఒక నీతి బోధపడింది. సంధ్య మాటల వల్ల బావ మనసు మారింది. నేను కూడా మంచిగా నటిస్తూ బావ మనసులో విషాన్నెక్కిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. పాపకి 6వ నెలొచ్చింది. అన్నప్రాసం చేయించాలి. ఏమండి, రేపు వింధ్య వాళ్ళ పాపకి అన్నప్రాసన ఉందంట. మనల్లందరినీ రమ్మని చెప్పారు. వెళ్దామండి. వెళ్ళొద్దని ఆపలేను, వెళ్ళమని కూడా చెప్పలేను. ఈరోజు జరిగిన దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో.